ధరణి, ఇప్పుడు నాకేమైందని ఇక్కడికి తీసుకొచ్చావు? ఐఎమ్ ఫైన్. ఇంటికి వెళ్తాం పదా. ప్లీజ్ నా కోసం రండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. మీరు ఫోన్లో చెప్పింది ఆదిత్య గారి గురించా? అవునండి. ఏం చెప్పావే నా చెగోడి? ఈడేం చేస్తాడో ఏంటో, అడ్డంగా దొరికిపోయాను. నోరు తిరగని పేర్లు అన్నీ చెప్పి ఇంజెక్షన్ పొడి చేస్తాడేమో. ఎప్పటి నుంచి ఇలా ఉందండి? ఈ మధ్య నుంచేనండి. ఏమైందరణి నాకు? పాపం ఏమైందో ఆయనకి తెలియడం లేదండి. మీకు చెప్పాను కదా, నాయుడుని అరెస్ట్ చేయించిన దగ్గర నుంచి వాడేదో చేస్తాడని ఊహించుకొని భయపడిపోతున్నారు. ఈయనలో భయం బాగా పెరిగిపోయింది. ఆ నాయుడు వెంటపడి తరుముతున్నట్టు, మమ్మల్ని చంపడానికి వస్తున్నట్టు ఊహించుకుని భయపడిపోతున్నారు. నిజానికి ఆ నాయుడు జైల్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. కానీ ఆదిత్య గారు వచ్చాడు అంటున్నారు. ప్రాబ్లం ఇదండి డాక్టర్ గారు, మీరే సాల్వ్ చేయాలి. ఓహో, నన్నిప్పుడు మానసిక రోగిని చేసావా? ఇది కూడా మంచిదేలే. ఏ యాదో పని చేసినా తప్పించుకోవచ్చు. ఈ విషయంలో మీరేం దిగులు పడకండి. ఇంతకంటే సివియర్ కేసులనే నేను డీల్ చేస్తుంటాను. ప్రస్తుతానికి ఫస్ట్ కోర్స్ కింద కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. అవి వాడాక రిజల్ట్ను బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఒక 1 మంది ఇచ్చారా, హాయిగా గొంతులో పోసుకుంటాను. ఈ ట్యాబ్లెట్లు ఇవ్వకరా బాబు, మన వల్ల కాదు. వస్తాను డాక్టర్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. స్వాతి, ఏమైంది నీకు? జరుగుతున్నవన్నీ కళ్ళారా చూస్తూ కూడా అసలేం మాట్లాడకుండా మీ వదిన మాటలే వింటావే? నువ్వు చేసిందేం బాలేదు స్వాతి. నీకోసం మీ అన్నయ్య ఎంత మదన పడిపోతున్నారో నీకు అర్థం కావట్లేదా? నీ మూలంగా ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో తెలియడం లేదు. అసలు ఎందుకు ఇలా తయారయ్యావు? ఏ ఒక్క మాట నువ్వు మీ అన్నయ్య మాట వింటానని అనలేకపోయావు? మా బావ ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా? ఏంటి మీ వదిన మీద అంత నమ్మకం ఏంటి? నన్ను అంటున్నారు, మీరు మాత్రం మాట్లాడారా? ఇప్పుడు వచ్చి నన్ను హింసిస్తున్నారు. ఇవే మాటలు గట్టిగా వదిన ముందు మాట్లాడలేకపోయారా? అక్కడేమో భయం, నా దగ్గర మాత్రం అంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.